మీ అందరికీ మహాభారతం గురించి తెలిసే ఉంటుంది. అందులో అందరు యోధుల్ని చూసే ఉంటారు. కానీ నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్తాను. అతనికున్న శక్తితో కురుక్షేత్ర యుద్ధంలో ఉన్న అందరు మనుషుల్ని ఒకే క్షణంలో చంపగలడు. అంత శక్తి ఉన్నప్పుడు మరి యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు, మరియు అసలు అతను ఎవరు అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతంలో బర్బరీకుడు ఇతిహాసంలోనే అత్యంత శక్తివంతమైన యోధుడు అని నమ్ముతారు. కానీ దురదృష్టవశాత్తు వ్యాస ఋషి రచించిన మహాభారతంలో బర్బరీకుడు అనే వ్యక్తే లేడు. బర్బరీకుడు ఘటోత్కచ మరియు అహిలవతుల కుమారుడు. ఘటోత్కచుడు భీముడి కుమారుడు, అహిలవతి మురుడి కుమార్తె. అతను కార్తీక మాసం యొక్క 11వ రోజున జన్మించాడు. అతను పుట్టిన వెంటనే అతని పరిమాణం పెరిగింది. ఒక్క క్షణంలో యువకుడిగా మారిపోయాడు. అతను నీల మేఘం యొక్క మెరుపును కలిగి ఉన్నాడు. అతని ముఖం ఒక కుండను పోలి ఉంది మరియు అతను పొడవైన కళ్ళుతో కలిగి ఉన్నాడు. అతని తలపై అలాగే శరీరంపై వెంట్రుకలు పైకి లేచి ఉన్నాయి. అతను తన తల్లిదండ్రులకు నమస్కరించి, పుట్టిన ప్రతి వ్యక్తికి తల్లిదండ్రులే గురువులు అని చెప్పి, నేను ఎల్లప్పుడూ మీకు ఇష్టమైనదే చేయడం ద్వారా మీకు రుణభారం ఉండదు అని చెప్తాడు. అతను బర్బరా ప్రజల వెంట్రుకలు కలిగి ఉన్నాడు కాబట్టి ఘటోత్కచుడు అతనికి బర్బరీక్ అని పేరు పెట్టాడు. తదుపరి మార్గదర్శకం కోసం అతన్ని శ్రీకృష్ణుడి వద్దకు తీసుకెళ్లాడు. శ్రీకృష్ణుడిని నమస్కరించిన తరువాత బర్బరీకుడు ఇలా అడిగాడు, ఓ మాధవ, పుట్టిన ప్రతి జీవి క్షేమాన్ని ఎలా పొందాలి? నాకు మరియు నా కుటుంబ సంక్షేమానికి ఏది అనుకూలంగా ఉంటుందో చెప్పమని అడుగుతాడు. శ్రీకృష్ణుడు దేవతలను ప్రార్థించమని సలహా ఇచ్చాడు. అతను గుప్త క్షేత్రాలకు వెళ్లి అక్కడ ఉన్న 4 దేవతలను మరియు 9 దుర్గాలను పూజించమని చెప్తాడు. బర్బరీక్ మంచి స్వభావాన్ని చూసి అతనికి సుహృదయ అనే పేరు పెట్టాడు. అంటే మంచి మనసున్న వ్యక్తి అని అర్థం. కొన్ని నాళ్లకు బర్బరీకుడు ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. పవిత్రమైన ఆచారాలు మరియు ధ్యానాలతో అతను రోజుకు 3 సార్లు దేవతలను ఆరాధించాడు. అతను నిరంతరం పుష్పాలు, ధూపం మరియు వివిధ రకాలలో నైవేద్యంతో పూజించడంతో 3 సంవత్సరాల కాలంలో దేవతలు సంతోషించారు. వారు అతని ముందు కనిపించి 3 లోకాల్లో ఎవరికీ లేని అరుదైన శక్తిని నీకు ప్రసాదిస్తాను అని చెప్తారు. అలా చెప్పి వారు అతని ముందు కనిపించి 3 లోకాలలో ఎవరికి లేని అరుదైన శక్తిని ప్రసాదించారు. వారు ఇలా అన్నారు, ఓ మిక్కిలి దౌర్భాగ్యుడా, నీవు కొంతకాలం ఇక్కడే ఉండు. విజయ సాంగత్యం వల్ల నీకు మరింత క్షేమం కలుగుతుంది అని చెప్తారు. కొన్ని రోజుల తర్వాత బర్బరీకుని దగ్గరికి విజయ అనే బ్రాహ్మణుడు వస్తాడు. బర్బరీకులతో కొన్ని ఆచారాలను నిర్వహించడానికి అతనికి ఎంతగానో సహాయం చేస్తాడు. ఆపై కొన్ని సంవత్సరాల తర్వాత సర్పాలను ఇబ్బంది పెట్టే 9 కోట్ల మంది రాక్షసుల సైన్యంతో పాటు 2 రాక్షసులను సంహరిస్తాడు. పాములకు అధిపతి అయిన వాసుకి ఇదంతా చూసి అతనికి ఒక వరం ఇస్తాడు. దీని తర్వాత అతను దేవతలను ఆరాధించడం కొనసాగించాడు. ఒకరోజు పాండవుల వనవాస సమయంలో అడవికి వచ్చారు. బర్బరీకుడు తను పుట్టినప్పటి నుంచి అసలు వాళ్ళని ఎప్పుడు చూడలేదు కాబట్టి అతను వారిని గుర్తించలేదు. అతనెవరో తెలియకుండా వారిని దూరం నుంచి చూస్తూ ఉంటారు. వారికి విపరీతమైన దాహం వేసింది. అందుకే భీముడు చెరువులోకి ప్రవేశించి ఆ నీటిని తాగే ముందు ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి ప్రారంభించాడు. పవిత్ర చేతులలో శరీర భాగాలను కడుక్కోకూడదని, అలా కడుక్కోవడం పాపమని బర్బరీకుడికి కోపం తెప్పించింది. వెంటనే వారిద్దరూ గొడవకు దిగారు. మొదట్లో భీముడు అతనితో బాగా పోరాడారు, కానీ వెంటనే అతను అలసిపోయాడు. అప్పుడు బర్బరీకుడు భీముడిని ఎత్తుకొని సముద్రంలో పడేయడానికి తీసుకువెళ్తూ ఉంటాడు. అది చూసిన శివుడు అడ్డుపడి భీముడు తన తాత అని చెప్తాడు. అది విన్న తర్వాత అతను పనులకు సిగ్గుపడి భీముడిని క్షమాపణ కోరతాడు. భీముడు కూడా అతన్ని క్షమిస్తాడు. కానీ బర్బరీకుడు చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. అతను ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు మరియు సముద్రంలో మునిగిపోయాడు. కానీ కొంతసేపటి తర్వాత దేవతలు అతన్ని రక్షిస్తారు. అప్పుడు శివుడు వచ్చి బర్బరీకుడితో ఇలా చెప్తాడు, అజ్ఞానం వల్ల ఆ పని చేస్తే అది పాపం లేదని చెప్తాడు. శివుడు తనను విడిపించిన ప్రదేశంలో భీమేశ్వరుడు అని పిలువబడే చాలా మెరిసే లింగాల్ని ప్రతిష్ఠించాడు. మరి ఇన్ని శక్తులున్నోడు అసలు కురుక్షేత్రంలో ఎందుకు యుద్ధం చేయలేదు, అది ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభించడానికి ముందు దుర్యోధనుడు తన యోధులను ఇలా అడుగుతారు, ఈ పాండవులను వారి సైన్యంతో పాటు ఎవరిని ఎంత కాలంలో చంపగలరు అని అడుగుతారు. భీష్ముడు దానికి
ఒక నెలలో చేస్తారని వాగ్దానం చేస్తాడు. ద్రోణాచార్యుడు పక్షం రోజుల్లో చేస్తారని చెప్తాడు. 10 రోజుల్లో యుద్ధంలో వారిని ఓడిస్తారని అశ్వత్థామ చెప్తాడు. 6 రోజుల్లో చేస్తారని కర్ణుడు చెప్తాడు. అందువల్ల యుధిష్ఠిరుడు కూడా తన ప్రజలను కూడా ఇలాగే అడుగుతాడు, ఎవరు ఏ సమయంలో శత్రువులను చంపగలరని. కౌరవ సైన్యాన్ని ఒంటరిగా సంహరిస్తారని అర్జునుడు చెప్తాడు. ఇది విన్న బర్బరీకుడు కౌరవ సైన్యంలోని అందరినీ ఒకే ముహూర్తం అంటే 48 నిమిషాల్లో చంపేస్తారని ప్రకటించాడు. ఈ మాటలు విన్న కృష్ణుడు మరియు అర్జునుడు ఎలా అని అడుగుతారు. అప్పుడు బర్బరీకుడు తన దగ్గర ఉన్న 3 బాణాల గురించి చెప్తాడు. ఇది విన్న కృష్ణుడు వెంటనే తన సుదర్శన చక్రంతో అతన్ని చంపుతాడు. అలా ఎందుకు చంపుతాడంటే, బర్బరీకుడు పూర్వజన్మలో ఒక యక్షుడు. ఒకసారి అతను తెలియకుండా దేవతలను అవమానిస్తాడు. అందువల్ల ఎంతో కోపం వచ్చిన బ్రహ్మదేవుడు అతన్ని శపించాడు. ఏమని శపించాడంటే, భారాన్ని తొలగించే ఉద్దేశంతో యుద్ధం ప్రారంభంలో కృష్ణుడి చేతిలో మీరు నిస్సందేహంగా మీ శరీరం నాశనం అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత బర్బరీకుడు చివరి కోరికగా నేను కురుక్షేత్ర యుద్ధం చూడాలి అని అడుగుతారు. దాని కృష్ణుడు ఏం చేస్తాడంటే, తలని మాత్రమే బ్రతికించి ఆ తలని ఒక కొండపై ఉంచుతాడు. అక్కడి నుంచి కురుక్షేత్ర యుద్ధం మొత్తం చూస్తాడు. కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం చూసిన ఒకే ఒక వ్యక్తి బర్బరీకుడు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతవరకు చూసినట్లయితే మీకు ఎంతగానో నచ్చుండదని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.